విద్వాన్ శ్రీ బుడిసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 7వ భాగం 21-26. గౌతమ మహర్షి శతపథ బ్రాహ్మణాన్ని అనుసరించి గౌతమ మహర్షి బ్రహ్మమానస పుత్రులో ఒకడు, సప్తర్షులలో ప్రసిద్ధుడు. శృతులను అనుసరించి గౌతమ వంశాల్లో జన్మించిన ఒక మహర్షి. ఈ గౌతమ మహర్షియే గౌతమ ధర్మ సూత్రాల కర్త. అహల్య గౌతముల వివాహ వృత్త. మొదట కృష్ణమూర్తి మోహిని రూపం ధరించి త్రినేత్ర సురాసుర సైతం మోహింప చేయగా అందరూ బ్రహ్మ సృష్టికి తప్పగా తలపోశారు. ఆ కారణం వల్ల అధిక ప్రయత్నంలో అధిక లోకమోహనంగా అభ్యభవుడు అహల్య మోహనాంగిని సృష్టించి నైష్టిక బ్రహ్మచర్య వల్ల తపస్సు తలుపు గౌతమునికి పరిచర్య చేయటానికి నియోగించారు. అహల్య అంగీకరించి హోమాది కృత్యాలు ఆయన చేస్తూ నిత్య సపర్యం చేశారు. గౌతముడు ఆమె యందు ఏమాత్రము లౌల్యం లేకుండా ఉంది. కొంతకాలానికి అహల్య యౌవనం పొంది సౌందర్యంలో అద్వితీయుడై అలరాలి. అప్పుడు గౌతముడు ఆమెను తోడ్కొని పోయి బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మదేవుడు ఆమెను గౌతముడికే ఇచ్చి వివాహం చేయించాడు. కానీ ఆమె త్రిలోక సుందరి అవ్వటం చేత మాకు ఇవ్వమని ఇంద్రాది దేవతలే వచ్చి బ్రహ్మను అడిగారు. గౌతముడు మాత్రం ఎప్పుడూ అడగల. బ్రహ్మ ఉపాయం ఊహించి భూప్రదక్షిణం చేసి ఎవరు ముందు తన దగ్గరికి వస్తారో వాళ్ళకే అహల్యనిస్తాను అని చెప్పారు. హల్యం అంటే దున్నబడి, అహల్యం అంటే దున్నబడని భూమి అన్నారు. గౌతమ మహర్షి నెమ్మదిగా లేచి కొద్ది దూరంలో ఉన్న ఒక ఉత్తమ గోమాతకు ప్రదక్షిణ చేసి అదే భూప్రదక్షిణానికి సమమని శృతివాక్య ప్రమాణ బుద్ధితో ఇంకొకసారి ఆ గోవు చుట్టూ తిరిగి బ్రహ్మ కాడకు వచ్చి వెళ్ళవి. బ్రహ్మ అది సత్యమేనని మిగిలిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసరికి అహల్య గౌతములకు ఇద్దరికి దివ్య వైభవంతో పెళ్ళయి. ఇంద్రాది దేవతలు గౌతముని మహాత్మ్యానికి మెచ్చి అసూయ పరులై కూడా ఏమీ చెయ్యలేక అహల్య గౌతముల దాంపత్యాన్ని అభినందించి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి క్షామ సమయంలో ప్రజా సంరక్షణం చెయ్యాలి. గౌతమ మహర్షి అహల్య సహితుడై దండకావన వాటికి వెళ్ళి మహోగ్రంగా కాలాకాలం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు అతడు ప్రత్యక్షమై గౌతముని కోరిక అడిగా. బ్రహ్మదేవా, నేను విత్తిన సస్యం జాములో పరిపాకం అందేటట్లుగా వరం ఇవ్వమని కోరా. అప్పుడు బ్రహ్మదేవుడు అలానే అంతర్ధానమై అప్పుడు గౌతమ మహర్షి అహల్య సహితుడై శతశృంగగిరి అనే దానికి చోటు వెళ్ళి పర్ణశాల నిర్మించుకొని యజ పరమహత్వాన్ని అతిథి కోటికి షడ్రసోపేత భుక్తితో యాగాలు చేస్తూ భోజనాలు పెట్టు. అహల్య కూడా ప్రతి శుశ్రూషలో ఏమాత్రం శ్రద్ధాభక్తులు తేడా లేకుండా ఉంటే గౌతమ మహర్షి తపో మహత్వం చేత ఆదడు తపం చేసే ఆశ్రమం సుభిక్షమై సస్యశ్యామలమై ఉపే. ఇలా ఉండగా ఒకప్పుడు మహాక్షామం సంభవించి ఒక గౌతమ అత్రే మాత్రం భూములు తప్ప భూభాగమంతటా కూడా పంటలు నశించాయి. జనుడు ఆకలితో బాధపడితే చనిపోసాగటం మొదలుపెట్టి ఆహారం దొరక కొందరు శవాలని తినటం మొదలుపెట్టి అలా ఉండగా అనేకులు ఋషులు బ్రాహ్మణులు గౌతముడికి అతిథులుగా రావటం ప్రారంభించి గౌతమ మహర్షి అహల్య సమేతుడై భక్తిపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ తన తపశ్శక్తి చేసి అందరికీ కడుపు నిండా కూడు గుడ్డ బట్ట ఇష్టం. గౌతమ మహాత్మ్యాన్ని దశ దిశలా ఎరుగపడగా నానాటికి జనుడు తండోపతండాలుగా వచ్చి అహల్య గౌతముల ఆహ్వానంపై వాడు చేసే మర్యాదలకు నిర్విణ్ణులై అక్కడే భార్యాపుత్రులతో ఉండటం ప్రారంభించి ఈ ప్రకారం రోజు జనం పెరగటం చేత గౌతమ మహర్షి ఆశ్రమంలో సహస్ర యోజనాధారిగా ఎక్కువైపోయి గౌతమ మహర్షి కీర్తి ఇంద్రలోకం పాకి. ఇంద్రుడు నారదుడు మొదలైన వాళ్ళు వచ్చి శ్లాఘించిపోయారు. పార్వతీ తనయుడైన విఘ్నేశ్వరుడు గౌతముడి ప్రతిజ్ఞాభంగం చేద్దామని ప్రయత్నంలో బ్రాహ్మణ రూపధారి అయి వచ్చి
అహల్య గౌతముల చేత అధిక సత్కారాన్ని పొంది కృతార్థుడై ఆ ఆశ్రమంలో ఆ రోజుల్లో గౌతమ ఆశ్రమం భూలోక స్వర్గం. క్షణక్షణం పెరుగుతున్న ప్రజా సముదాయానికి నిరంతరం అహల్య గౌతములు ఏ లోపం లేకుండా చూస్తారు. యావత్ ప్రపంచము అతిథి లోకమై నిజ తపో వన పద్య వద్య వదనం చేత అంత లోకంలో ఒక గౌతమ మహర్షియే భిక్షాప్రదాత అయ్య. క్షణమైనా ఏమరకుండా అహల్య గౌతములు అతిథి సేవలు మునిగి ఉండి అందరికీ శ్రద్ధసోపేతంగా విందులు చేస్తూ కొత్త బట్టలు ఇస్తూ ప్రతి పురుషులకు కలలో సైతం గౌతముడు ప్రతి స్త్రీకి అహల్యు నీకేం కావాలి మీకేం కావాలి దశతో సెలవిందని అన్నట్లే కనపడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు విఘ్నేశ్వరుడు తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరి శివ జటాజూటంలో గల గంగను భూమికి పంపి వేస్తే పార్వతికి సవతి బాధ ఉండదని ఉపాయం ఆలోచించటం ప్రారంభించి గౌతముడంతటి మహర్షికి తక్క అందులకి కూడా సాధ్యం కాదని అనటం గౌతముడిని ఆ పనికే వినియోగించే ప్రయత్నం అతడు. ఒకనాడు బ్రాహ్మణులు అందరినీ సమకూర్చుకొని గౌతమాశ్రమాన్ని వదిలి పోవటానికి అతడు ఉద్యుక్తుడయ్యా. ఈ సంగతి తెలిసి గౌతమ మహర్షి వాళ్ళనందరినీ అక్కడే ఉండి తన ఆశ్రమం ఇంకా పవిత్రం చెయ్యమని ఆ మాయా బ్రాహ్మణుడే విఘ్నేశ్వరుడు ఆలోచించి పార్వతి చెలికత్తెనొకదాన్ని పెంచి మాయా గోవై గౌతముని పొలంలో మేయమని గౌతముడు ఏం చేసినా వెంటనే చనిపోమ్మని చెప్పారు. ఆ ప్రకారం ఆ మాయా గోవు అక్కడికి మేత వేస్తుండగా గౌతముడు దాన్ని చూసి ఒక గరిక విసరగానే అది చనిపోయి గౌతముడి గొప్పతనానికి అసూయాగ్రస్తులైన బ్రాహ్మణులంతా ఒక్కసారి గోహత్యా పాతకుడని గౌతముణ్ణి నిందించటం ప్రారంభించి బ్రాహ్మణ రూపంలో ఉన్న గణపతి అతన్ని చిట్టి బ్రాహ్మణులందరూ కూడా అక్కడి నుంచి పోయే ప్రయత్నం చేసి అహల్య వైభవాన్ని చూడటానికి మత్సరగ్రస్తలైన స్త్రీలు ఇదే సమయమని అహల్య గౌతములను నిందించారు. గౌతముడు అసూయపడిన బ్రాహ్మణులను శపించారు. అహల్య గౌతముడు తమకు కలిగిన ప్రమాదానికి ఎంతో చింతించి వాళ్ళందరినీ పాపముక్తి ఎలా కలుగుతుందో చెప్పి కాపాడండి కోరారు. కొంతసేపు బతిమారించుకొని విఘ్నేశ్వరుడు గౌతముడితో ఋషివర్య శివుడి గురించి తపం చేసి అతన్ని మెప్పించి శివ జటాజూటంగల గంగా భవాని ఇని ఇక్కడికి ప్రవహించేట్లుగా చెయ్యి. నీ పాపం శమించటే కాక త్రిజగత్ పూజ్యత నీకు కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయి ఈ లోపల ఘోర వర్షాలు కురిసి క్షామం పోగటం చేత బ్రాహ్మణుడు గౌతముడిని నిందిస్తూనే వెళ్ళిపోయాడు. గౌతముడు తనకిలాంటి తప్పిదం ఎందుకు వచ్చిందని యోగ దృష్టితో చూడగా విఘ్నేశ్వరుడు పన్నిన వ్యూహం తన ఇంటికద అసూయాగ్రస్తులైన బ్రాహ్మణుడు కనబ గౌతమ మహర్షి విఘ్నేశ్వరుడి దేవకార్యం సిద్ధింపచేయటం తన విధి అని నిశ్చయించుగా కానీ అసూయాగ్రస్తులైన బ్రాహ్మణుడు తను తెట్టిన కారణంగా వాళ్ళని పాషండులు కమ్మడని శపించారు. ఈ సంగతి తెలిసి బ్రాహ్మణులంతా భయకంపితులై వచ్చి గౌతముణ్ణి శరణు వేడి గౌతమ మహర్షి కరుణించి తన శాపము అమోఘమని వారు కొంతకాలం శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత ముక్తి పొందుతారని చెప్పారు. గౌతమ మహర్షి గంగను భూమికి తేవడు. గౌతముడు వెంటనే బయలుదేరి అహల్యాసహితుడై హిమవన్ నగరం చేసి అక్కడ నగ ప్రదేశంలో ఒక చోట సాధాంబస ధేను యాధు నిస్పృద్ధ దుగ్ధ ధారాధుని తీర పారిజాత వనాంతర చింతామణి స్థలములు విడిసి ఏకపాదస్థలే మహోగ్రంగా శివుని గురించి ఒంటి కాలు మీద తపస్సు చేశారు. అతని తపో మహాత్యానికి ఆశ్చర్యపడిన శివుడు ప్రత్యక్షం. గౌతమ మహర్షి శివుడిని అనేక విధాలుగా స్తుతించి గంగాదేవిని భూతలానికి పంపమని వేడ శివుడు అనుగ్రహించాడు. గంగాదేవి గౌతముడి కోరికపై భూతలానికి వచ్చి మాయా గోవు చనిపోయిన చోట ప్రవహించి గోవుని బ్రతికించి భూమిని పవిత్రం చేశాడు. ఇంతలో గౌతముని నిందించిన బ్రాహ్మణుడు ఆ గంగాజల స్నానం చేసి తరించాడు. అప్పుడు గంగాదేవి వెంటనే తన రూపం ఉపసంహరించుకొని అదృశ్యమై
గౌతముడెంతో ప్రార్థింపగా అతని నిందించిన బ్రాహ్మడు తనలో స్నానం చేయటానికి వచ్చారని, వారి మహాపాపాన్ని తాను భరింపచాలనని ఆమె చెప్పి, గౌతమ మహర్షి అనేక విధాలుగా ఆమెను ప్రార్థించి బ్రాహ్మణులు క్షమించమని, తిరిగి భూమిపై ప్రవహింపమని కోరి గంగ అనుగ్రహించి తిరిగి భూమిపై అవతరి, ఆ గంగామాతయే గౌతముని మూలంగా అవతరించడం చేత గౌతమి అనేటువంటిది, గోవును బ్రతికించడం చేత గోదావరి అనేటువంటి పేరుతో ఏర్పడి, గౌతముడు అహల్య కసగిన సంత. అహల్య గౌతముడు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. అహల్య సాధ్వి బ్రహ్మర్షి వరుడై గౌతముని సహధర్మచారిణి అయి నిజ శుశ్రూష మహత్వంలో నాథుని మనస్సు రంజింపచేస్తారు. ఆమె త్రిలోక సుందరి అయి తుచ్చ కామాలను లోను కాక పదిసేవే మహాభాగ్యంగా వెలుగుతారు. ఆ సాధ్వి పాతివ్రత్యాన్ని చూసి ఆశ్చర్యంతో ఆమె తలపోయటమే ఇంద్రాదులకు కూడా మానుకొన్న. ఇలా పవిత్ర హృదయంతో తన్ను సేవించే భార్యను మెచ్చి గౌతముడు గృహస్థ ధర్మములో పుత్రోత్పాదనం ఉత్తమ విధి అవటం చేత స్మరించి అహల్యను పిలిచి ఒక వరం కోరుకో, అహల్య కొడుకును అనుగ్రహింపమని కోరి గౌతముడు అంగీకరించి ఆమెకు కామవాంఛ తీర్చేటువంటి ఆమె గర్భిణియే యుక్తకాలంలో శతానందుడనే కుమారుణ్ణి కన్. వెంటనే ఆ బాలుడు తపో జీవనం ప్రారంభించగా తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని వెళ్ళా. ఈతనే శరద్వంతుడని పిలువబడుతూ తపస్సంపన్నుడయ్యా. కాలక్రమంగా ఇతడు వీర్యం నుండి కృపాచార్యుడు జన్మించి మరొక పర్యాయం కామవాంఛాతోభకమైన అహల్య గౌతము అనే అనుగ్రహంతో గర్భమై అంజన అనే కూతురు ఉద్భవి. ఈ అంజన పితృవాత్సల్యంచానికి గురి నిరంతర అహల్య కళనే ఉండటంతో ఆమె కొడుకే ఆంజనేయ. మరికొంతకాలానికి గౌతముడి కృప వల్ల అహల్య గర్భం ధరి మరొక కుమార్తెను పొంది, ఈ కుమార్తె గౌతముడు తన శిష్యుడైన ఉదంక మహామునికి కొత్త దేహం నవయౌవనం కొసగిన తరువాత ఇచ్చి వివాహం చేసి గౌతము అహల్య శుక్రులను శపించడు. అహల్య వివాహం అయినప్పటి నుండి ఇంద్రుడు ఆమెపై లోకాతీత సౌందర్యానికి మోహం వసులై ఆమె పొందు కోరుతాడు. కానీ అహల్య స్వాద్వి చిత్తవృత్తి ఎదిగి గౌతమ మహర్షి కోపానికి వెరచి ఉంది. కానీ ఒకనాడు ఇంద్రుడు తన కోరిక తీర్చమని ఒక ఉపాయం ఆలోచించి కోడి అయి గౌతమాశ్రమాన్ని చేరి అర్ధరాత్రి పూట కూయని ఆ కోడికి ఉతవిని గౌతమ మహర్షి కాలకృత్య నిర్వహణానికి నదీ స్నానానికై ఆశ్రమం వదిలి వెళ్ళా. ఆ అవకాశంతో పురస్కరించుకొని ఇంద్రుడు గౌతమ వేషంతో ఆశ్రమంలో ప్రవేశించి అహల్య సంగమం చేశారు. ఆమె ఈ ద్రోహం తెలియక గౌమభూపహతుడై భర్తకు వ్యతిరేకం పలకలేక అంగీకరి. అప్పుడు వాళ్ళిద్దరికూ వడలు మరిచి సుఖానుభవం పొందుతుండ గౌతముడు ఇంకా చాలా పొద్దు కలదని ఆశ్రమానికి తిరిగి వచ్చి ఈ లోపలికి రాగానే అహల్య ఇంద్రుడు ఆశ్చర్యపడి, మహాత్మా, ఇంతవరకు నాతో ఉన్న నీవి 2 రూపాలు పొందావేమిటి అనిపిస్తుంది. ఇంద్రుడు వణకిపోయి పిల్లి అయి బయటికి లోపలికి పోయి గౌతమ మహర్షి ఆ పిల్లిని చూసి, వరి నీ విషయంలో త్వరగా చెప్పనితో దగ్ధమైపోతావా. ఇంద్రుడు స్వరూపాన్ని ధ్వరించి అహల్యాపేక్షను క్షమించమని కాళ్లపై పడి అహల్య ఆశ్చర్యభరితై, మహాత్మా, ఈ మోసం నేనెరుంగ. నువ్వు తిరిగి వచ్చి నా తను సౌఖ్యం ఉపేక్షించిదని ఎంచి నేర్పు తీర్పనించారు. ఇంతకు మించి పంచభూతలు తోడుగా నాకు తెలియదని శపథం చేసి ఆకాశవాణి అహల్య నిర్దోషి అని చెప్పి గౌతమ మహర్షి ఊరకుండా, నువ్వు ఎరిగినా ఎరక్కపోయినా చేసిన దోషం దోషమే. అజ్ఞానం చేత అగ్ని సంస్పర్శం వల్ల హస్తం కాలకుండా ఉంటుందా? కనుక నీవు చైతన్యహీనమైన శిలవై పడి ఉండని సెవి. ఇంద్రుణ్ణి చూసి, దుర్మార్గా దేవేంద్ర, శచీపతివై నీ కామ లాలసతకు మించి మితి మేరకుండా ప్రవర్తించావు. అగ్నిహోత్రలు అపహాసం చెయ్యటానికి తొంటరి మిడుతవయ్య. వరి నీచ మహాపతివ్రత అయిన మహర్షి పత్రిని మోసం పరమహేయమైన పనికి పాల్పడి కనుక నీ అండాలు ఊడి పడిపోగుగా.
నీ శరీరమంతా యోనిమయమై నీకు నిత్య ఖేదం విధించుగా. నీ సామ్రాజ్యం శత్రువులు అపహరించగా నీవు పదభ్రష్టత పొంది దైన్య జీవితాన్ని పొందుతువుగాక అని తీవ్రంగా వెంటనే అహల్యా శంకరందరులిద్దరు అతని పాదాలపై పడి శాప విముక్తి అనుగ్రహింపకూడారు. గౌతమ మహర్షి కొంతసరికి కటాక్షించి, పాపాత్మురాలా, నీవు శిలవై సీతావాత ఆతపాలకు వచ్చి నిరాహారంగా రాత్రింబవులు రామస్మరణ పూర్వక సహస్రాది వర్షాలు తపించు. అప్పుడు శ్రీరాముడు వచ్చి నీ కాలి గౌటి తగలంగానే అతని పాద రజం నీ శరీరం మీద పడగాని నీకు మళ్ళా శాప విముక్తి అవుతుంది. అప్పుడు నువ్వు తిరిగి పవిత్ర అంగివై నా దగ్గరకు రావచ్చు పో అని ఇంద్రుడిని చూసి, మహాపాపాత్మ, నీ పైన నాకు కరుణ వచ్చింది. మహర్షుల కోపం నీటిపై గీచిన గీతలాంటి నీ యోనులు ఇతరులకు కనపడకుండా ఉంటుంది. అవి నేత్రాల్లాగా పైకి వాళ్ళకి కనపడు. స్వర్లోక సామ్రాజ్య విహీనుడవై తిరిగి కొంతకాలానికి నీ స్వర్గలోకాన్ని పొందగ అని కరుణించి గౌతముడు హిమగిరి కరికి తపోని ఎత్తిలో ఇంద్రుడు అండారు ఊడి కింద పడగా దేహమంతా కూడా యూనులు ఏర్పడగా పశ్చాత్తాపుడై వెళ్ళిపోయి. గౌతమ మహర్షి శాపంలో ఇంద్రుడు పదచ్యుతుడై తిరిగి కొంతకాలానికి స్వరాజ్యాన్ని అందే. అహల్య కూడా చిరకాలం శ్రీరాముని రజం సోకగాని స్త్రీ రూపం నంది పరమేశ్వర పాద స్పర్శ చేత పవిత్రమై గౌతమ మహర్షిని సేవిస్తూ మహాపతివ్రత గౌతముడు బ్రహ్మదత్తుణ్ణి శపించడు. మహర్షి సత్తముడైన గౌతముడు ఒకరోజు బ్రహ్మదత్తుడనే రాజు ఇంటికి వెళ్ళి ఆతిథ్యం ఇమ్మట. ఆయన బ్రహ్మానందంతో ఆ పరమ మునీంద్రుడి ఇంట్లో ఉంచుకొని చిరకాలం అతనికి ఆతిథ్యం ఇచ్చి పోషిస్తూ అశ్రద్ధ కారణంగా ఒకరోజు గౌతముని భోజన పదార్థంలో ఒక మాంసపు మొక్క కనబడి గౌతముడు ఆ దోష పరిష్కార్థం బ్రహ్మదత్తం బ్రహ్మదత్తుని గద్దగా పుట్టమని శపించి బ్రహ్మదత్తుడు తన తెలియకుండా చేసిన శాప విముక్తి కోరి గౌతముడు కరుణించి శ్రీరాముని హస్తం సోకగాని అతనికి పూర్వరూపం లభిస్తుందని ఆ ప్రకారం బ్రహ్మదత్తుడు గద్దై పుట్టి ఒకనాడొక గుడ్డ గూపతో పోరాడి శ్రీరాముడి దగ్గరకు వచ్చి తగవు తీర్పు మనగా అతడు తన పవిత్ర హస్తాందు ఆ గద్దను నిమరగా అది శాప విమోచన చెంది బ్రహ్మదత్తుడైపోయాడు. గౌతమ ధర్మసూత్ర స్మృతి న్యాయ సంహిత. గౌతమ సూత్రాలు, స్మృతి, న్యాయ సంహిత. గౌతమ మహర్షి లోకానికి ప్రసాదించిన వాటిలో మొదటిది గౌతమ ధర్మసూత్రాలు లేక గౌతమ స్మృతి. రెండవది న్యాయశాస్త్రాన్ని ఖండించ చూసిన వ్యాసుడిపై కోపించి గౌతముడు తన పాదంలో నేత్రాన్ని సృష్టించుకొని అతన్ని చూశాడు. ఆనాటి నుండి గౌతమ మహర్షి అక్షపాదుడు. అక్షము పాదంలో ఉన్నవాడు, కన్ను పాదంలో ఈ గౌతమ న్యాయ సూత్రం ప్రతిజ్ఞాహేతు ఉదాహరణ 16 పదార్థ రూపంగా పంచాధ్యాయంగా 5 అధ్యాయాలతో ఉంది. ప్రథమ అధ్యాయం ప్రథమాఖరికమందు ప్రమాణాది పదార్థ సనక లక్షణ నిరూపణం. ద్వితీయ ఒక్కొక్కదాన్ని ఆఖరికమనే పేరు పెట్టి వాదాది సప్తలక్షణ నిరూపణం. ద్వితీయాధ్యాయ ప్రథమ ద్వితీయ ఆఖరికాలలో సంశయ పరీక్షణాధికం. అలాగే అర్ధాపత్యాద్యంత ఆవిర్భావ నిరూపణం. చతుర్థాధ్యాయంలో ప్రవృత్తి దోషాలు, దోష నిమిత్తాలు. పంచమంలో భేద విగ్రహ స్థాపన, భేద నిరూపణ. మూడవదైన గౌతమ సంహిత గొప్ప జ్యోతిష్ శాస్త్ర గ్రంథం. రేపు శవన మహర్షి గురించి.